కాబట్టి కేసీఆర్ గారికి ప్రజలకు కరెంటు కోతలు తెలంగాణలో కరెంటు ఇప్పుడు ఎక్కడనో ఒక దగ్గర లైన్ ట్రిప్ అవుతుందండి, ఎక్కడో దగ్గర అయితే పోతుంది, సహజమే కదా. ఎండాకాలము హీట్ ఉంటుంది, అక్కడక్కడ జనరల్గా అది 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 జనరల్గా అయ్యేది అది. ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబానికి తెలంగాణ ప్రజలకు కరెంటు గురించి కాదు చింతన. కేసీఆర్ గారి కుటుంబానికి పొలిటికల్ పవర్ కట్ అయిపోయింది. తెలంగాణ ప్రజలు కట్ చేసిర్రు. కేసీఆర్ గారి కుటుంబానికి పొలిటికల్ పవర్ కట్ అయిపోయింది. అందుకే వీళ్ళు వర్జల్ కరెంటుకి ముట్టుకుంటే కాకులు గిలగిలగిల ఎట్లా కొట్టుకుంటాయో, ఈ పొలిటికల్ పవర్ ముఖ్యమంత్రి పోస్టు మంత్రులు ఆ కుటుంబానికి పోయేసరికి ఆ కాకుల తీరు కొట్టుకుంటున్నారు వీళ్ళంతా. కరెంటు ముట్టుకొని ఎట్లయితే కాకులు కొట్టుకుంటాయో, ఈ పవర్ పోయేసరికి కేసీఆర్ గారి కుటుంబము వీళ్ళు కాకుల తీరు పవర్ పోగానే కొట్టుకుంటున్నారు. దట్టు ఈ ఎండలకు బయట తీవ్రమైన ఎండలు, ఆ తిక్కల మాట్లాడుతున్నారు. ఎండలకు తప్పుతలేదు బయటికి వెళ్ళాక కేసీఆర్కి. ఎందుకంటే పోకపోతే ఎంపీ ఎలక్షన్లో అవుట్ అయిపోతారు, రాజకీయంగా అవుట్ అయిపోతారు, ఈ ఉన్నది కూడా వీక్తుంది. కాబట్టి ఎంపీ ఎలక్షన్ల ప్రచారానికి గత్యంతరం లేక వెళ్ళాల్సి వస్తుంది. వెళ్తేనేమో ఈ ఎండలు, హీటు, వెళ్ళకపోతే ఇంట్లో హీటు. కుటుంబం యొక్క నాయన నువ్వు బయటికి రాకపోతే ఎట్లా, మరి రాజకీయం ఏం కావాలి, నువ్వు రావాల్సిందని ఇంట్లో హీటు, బయటికి వస్తే ఎండల హీటు. ఇది కేసీఆర్ గారి యొక్క కుటుంబంలో ఉన్న రాజకీయ ఇబ్బందులు. అందుకే ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడు కేసీఆర్ గారు. ఇది నటననే. ఎప్పుడప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క, ఎలక్ట్రిసిటీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు సెక్రటరియట్లో కూర్చొని మొన్నటిదాకా కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు లేదు, కానీ ఎప్పుడప్పుడు వీళ్ళందరూ కూడా రివ్యూలు చేస్తున్నారు, అధికారులతో రివ్యూలు చేస్తున్నారు. 10 ఏళ్ల కాలంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తోటి రెగ్యులర్గా రివ్యూలు చేసే పరిస్థితి రాష్ట్రంలో లేకుండే. కరెంటు వస్తున్నా కూడా రివ్యూలు చేయాల్సిన బాధ్యత